ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మి ఇంకో కుంకుమ భరణి యాడుండాది? దీంట్లో ఉన్న వింతే అత్తయ్య గారు. అదేందది? తెప్పించుండది 5 గదు. అయ్యుండొచ్చు, కానీ ప్లేట్లో ఉన్నవి మాత్రం 4 అత్తయ్య గారు. అంటే ఇంకొకటి కనిపించకుండా పోతుందా? సరిగ్గా చూడు, ఇక్కడెక్కడ ఉంటుంది. 5 భరణీలు నేనే తెప్పించాను. అందులో అన్ని నేనే పెట్టాను. అన్నీనా? ఏం పెట్టావు? అంటే అది అందులో కుంకుమ నేనే పెట్టాను అంటున్నాను. నిషిక, ఇందాక నువ్వు కిందకు తీసుకొచ్చినప్పుడు కూడా 4 ఉన్నాయి. అట్నా? ఏందిది? ఇంకొకటి యాడికి పోయిండది? అవును, నేను కూడా ఇందాక 4 కుంకుమ భరణిలవే మూతలు తీసి పెట్టాను వదినా. ఏయ్, ఇంకొక భరణి నేం చేసావే చెప్పు. నువ్వు తీసుకున్నావు కదా, మర్యాదగా చెప్తున్నాను, దాన్ని బయటికి తీవే. నిషి, నీకేమైనా పిచ్చి పట్టిందా? దాత్రి ఎందుకు కుంకుమ భరణి తీసుకుంటుంది? కళ్ళకి ఇంపుగా కనిపించి ఎత్తేసుంటాదబ్బి. అమ్మీ, ఇది పూజ, ఆటలాడొద్దు. మర్యాదగా తీసుకున్న కుంకుమ భరణి ఇచ్చేసెయ్యి. ఆ దేవుడి ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నేను తీసుకోలేదు అత్తయ్య గారు. నువ్వు తీసుకోకపోతే నా రూంలో నేను పెట్టినప్పుడు ఉన్న 5, 4 ఎలా అయ్యాయే? అరే నిజంగా నాకు తెలియదు నిషి. తెలీదంటుంది కదా నిషి, వదిలే. అందరూ ఉన్నారు, ఎందుకమ్మా చిన్న విషయాన్ని గొడవ చేస్తావు? ఇది చిన్న విషయం కాదు మావయ్య గారు, చాలా పెద్ద విషయం బా. ఇప్పుడు నలుగురికిచ్చి ఒకరికి ఇయ్యకుంటే ఆమె ఏమనుకుంటది? దానికెందుకు పిన్ని టెన్షన్ పడ్డావు? ఇంట్లో కొత్త భరణులున్నాయి కదా, అవిద్దాం. శ్రీవల్లి, తీసుకొస్తానక్క. తీసుకో అమ్మా. వెళ్ళొస్తాం వైజయంతి. మంచిదే. ఒక్క నిమిషం.